హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పచ్చిశనగపప్పు టమాటా గోంగూర కర్రీ అండి. ఈ కూరని పాతకాలంలో ఎక్కువగా వాడేవాళ్ళు. పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్ ఏవి జరిగినా కానీ ఈ కూర అయితే ఉండేదన్నమాట. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మరి దీన్ని ఎలా వండుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా ఒక చిన్న గ్లాసుడు పచ్చిశనగపప్పు తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు అయితే కడిగేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను నానిద్దని. ఈలోగా గోంగూర మంచిగా ఒక కట్ట గోంగూర పెద్ద కట్ట తీసుకొని ఇలా ఆకులన్నీ తెంపేసుకొని శుభ్రంగా కడిగి దీన్ని కూడా పక్కన ఉంచుకున్నాను. అలానే ఒక 3 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. వీటిని అయితే సన్నని ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూసారా, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అది వేడైన తర్వాత కూరకు సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, తాలింపు గింజలన్నీ వేసి వేపుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వడంతోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు కూడా వేపుకోవాలి. అంటే ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్నాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. కూరకు సరిపోయేంత ఉప్పు అయితే వేసానండి. కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది. ఒకసారి తిప్పుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. టమాటాలని కూడా వేయాలండి. ఇందులో వేసుకొని తిప్పుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే వాటిని మగ్గనిచ్చినట్లయితే చూడండి మంచిగా టమాటాలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు మనం కొంచెం ఉడికించుకున్నటువంటి పచ్చిశనగపప్పుని ఇందులో వేస్తున్నాను. పచ్చిశనగపప్పు నానబెట్టి వేసినా ఏం కాదు. నేనైతే కొద్దిగా ఉడికించుకున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కొద్దిగా కలుపుకున్న తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి గోంగూర ఉంది కదా, గోంగూరను కూడా వేసుకోవాలి. ఈ గోంగూర అనేది త్వరగానే మగ్గిపోతుందండి. మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు వదిలేసినట్లయితే మంచిగా కొంచెం మగ్గుతుంది. తర్వాత మూత తీసి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలయబెట్టడం వల్ల గోంగూర అనేది మంచిగా దగ్గర పడిపోతుంది. ఆకులన్నీ కూడాను చూడండి ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఉడికించుకుందాము. మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత చూడండి వాటర్ అయితే బయటకు వచ్చాయి. ఇప్పుడు మనం కారం వేసుకొని అందులో కొద్దిగా ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా వేస్తున్నాను. మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే మగ్గనిద్దాము. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం కూర అంతా కూడాను కలుపుకోవాలి. ఈ కారం, ధనియాల పౌడర్ ఇది వేసాం కదా, ఇదంతా కూరకు కలిసేటట్టు ఇలా మంచిగా కలుపుకున్నట్లయితే కూర అనేది మంచిగా కలిసిపోతుందండి. కారం, ఉప్పు చాలా బాగుంటుంది కూర అయితే. ఉప్పు అయితే గోంగూర పులుపుగా ఉంటుంది కాబట్టి ఉప్పు మాత్రం ఎక్కువగానే పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే ఆయిల్ అనేది పైకి వస్తుందండి. కొంచెం చూసారా, ఈ టైంలో కొద్దిగా అడుగంటుతున్నట్టు కూడా ఉంటుంది. మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. చూసారా ఎంత మంచిగా ఉడికిపోయిందో కూర. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మరి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఒకసారి ఎలా కుదిరిందో. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఇప్పుడైతే దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకోవటమే. అంతేనండి, సింపుల్గా టేస్టీగా ఉండేటువంటి గోంగూర, పచ్చిశనగపప్పు, టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మేమైతే మా ఇంట్లో ఇలా చేసుకొని తినేస్తాము. పప్పులతో ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.